హలో అండి, వెల్కమ్ టు ది మౌనీస్ కుక్ బుక్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మాడుగుల హల్వా చూపించబోతున్నాను. చాలా హెల్తీగా 100% పక్కా టేస్ట్తో. మాడుగుల హల్వాకి స్పెషల్ టేస్ట్ ఉంటుంది కదా, ఒక్కసారి టేస్ట్ చూసారంటే దానికి ఫ్యాన్స్ అయిపోతారా అంతే. అలాంటి బెస్ట్ హల్వాని ఈరోజు మన ఇంట్లో పక్కా టేస్ట్తో చూపించబోతున్నాను. అప్పటికప్పుడు చేసుకునే ప్రాసెస్ కాదండి, ఇది ఆల్మోస్ట్ 4 days ప్రాసెస్ అనమాట. ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక బౌల్లో గోధుమలు తీసుకున్నాను. 1/2 kg గోధుమలు తీసుకున్నానండి. అవి మంచిగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. ఈ నానబెట్టుకోవడం కూడా ఆల్మోస్ట్ 3 days నానబెట్టుకోవాలన్నమాట. అలా డైరెక్ట్గా నానబెట్టేసుకుంటే స్మెల్ వచ్చేస్తాయి అనమాట. సో ఈ 3 days మార్నింగ్ అండ్ నైట్ ప్రతి పూట కడుక్కుంటూ ఉండాలి. మంచిగా వాష్ చేసుకొని వాటర్ చేంజ్ చేసుకొని నానబెట్టుకోవాలి. ఇలా మంచిగా బాగా నానిపోతాయి అనమాట. అలా నానడం వల్ల మనకి స్పెషల్ టేస్ట్ వస్తుంది. అలా 3 days నానిన తర్వాత చూపిస్తున్నాను నేను. వాష్ చేసి ఆ వాటర్ని ఎప్పుడు డ్రైన్ చేస్తూ ఉండాలి. 3rd day గోధుమ ఇలా ఉందన్నమాట. ఇలా ప్రెస్ చేస్తే చక్కగా నానిపోయి చూసారా. ఇలా నానిపోయిన గోధుమల్ని మంచిగా వాష్ చేసుకొని మిక్సర్ గ్రైండర్ తీసుకోవాలి. ఆ మిక్సర్ గ్రైండర్లో మనం వాటర్ ఎక్స్ట్రాక్ట్ చేసుకొని వేసుకొని మనకు అవసరమైనంత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పాలను తీసుకోవాలి. వడకట్టుకొని మంచిగా తిక్క పాలు వస్తాయి కదా మనకు, ఆ పాలు మంచిగా వేరు చేసుకున్న పాలు అనమాట ఇవి. ఈ తిక్క పాలల్లో ఇన్ని ఉన్నాయన్నమాట. ఈ కొంచెం వాటర్ మళ్ళీ కలిపేసుకొని ఆ వాటర్ ఈ వేస్ట్ పడేయడమే, మనము వచ్చిన గోధుమ వేస్ట్. ఈ పాలల్లో మళ్ళీ కొంచెం వాటర్ పోసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. కింద తిక్కగా అయిపోతుంది అనమాట. అలా మిక్స్ చేసుకొని ప్రతి 1/2 an hourకి ఆల్మోస్ట్ 3 times చేయాలి ఈ ప్రాసెస్ని. ప్రతి 1/2 an hourకి ఇలా పైన వచ్చిన వాటర్ని తీసేస్తూ ఇవి పారబోసాలి. వాటర్ మనకు అవసరం లేదు. పైన తీసేసి కింద తిక్క వాటర్ మాత్రమే, తిక్క పాలు మాత్రమే ఉంచుకోవాలి. ఇలా తిక్క పాలలో మళ్ళీ వాటర్ పోసుకొని మళ్ళీ ఒక 1/2 an hour తర్వాత మళ్ళీ డ్రైన్ చేయాలి. ఇలా డ్రైన్ చేసి ఆఖరికి వచ్చిన పాలు అనమాట ఇవి. ఆ పాలని మనం కొలుసుకోవాలి. ఇవి 1.5 గ్లాసులు అయినాయండి నాకు. ఇది ఫస్ట్ గ్లాస్ నిండిపోయింది, ఇంకా కొన్ని ఉన్నాయి, అది 1/2 glass అయిందనమాట. మనకు ఇప్పుడు ఈ కొలతలతో పాలు చేసుకోవాలి. ఈ పాలకి 1.5 గ్లాసున్నర పాలకి మనం 1.5 గ్లాసున్నరే తీసుకున్నాం అనమాట. మళ్ళీ వాటర్ తీసుకోవాలి 1.5 గ్లాసున్నర. ఆ 1.5 గ్లాసున్నర కూడా మిక్స్ చేసుకొని చక్కగా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం హల్వా ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాం అనమాట. పెద్ద ప్రాసెస్ అనుకోవద్దండి, కానీ చాలా బాగుంటుంది. ఈ పాన్ పెట్టేసుకొని గీ వేసుకోవాలి. గీ కూడా మనకి ఇప్పుడు 1/2 kg తీసుకున్నమాట అట్లీస్ట్ 1/2 kg పడుతుందండి. పక్కన పెట్టుకోవాలి ముందే. ఇప్పుడు బాదం పప్పు అండ్ జీడిపప్పు ఫ్రై చేసుకున్నాను. ఫస్ట్ బాదం పప్పు ఫ్రై చేసుకున్నాను, దానిలోనే లాస్ట్ జీడిపప్పు వేసుకొని అది కూడా మంచిగా గోల్డ్ కలర్ వచ్చి ఫ్రై చేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ తీసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఈ ప్యాన్లోనే మనం కొలుచుకోవాలన్నమాట. నేను బెల్లం తీసుకుంటున్నాను, కొంచెం షుగర్ కూడా తీసుకుంటున్నాను. ఇప్పుడు గ్లాస్కి ఎలా కొలత అంటే 1 గ్లాస్ పాలకి 2 glasses ఆఫ్ స్వీట్ కావాలి మనకి. 1 గ్లాస్ నిండా నేను 1.5 గ్లాసున్నర వరకు బెల్లం వాడానండి, కొంచెం షుగర్ వాడాను. 2 మిక్స్ చేసుకొని వాటర్ పోసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఓన్లీ షుగర్ వాడేటట్టయితే ఇది క్యారమెల్ కోసం మళ్ళీ షుగర్ని సపరేట్గా క్యారమెల్ చేసుకొని అది కూడా కలుపుకోవాలి. ఇలా కలర్ కోసం మనకి ఇప్పుడు నేను బెల్లం వాడుతున్నా కాబట్టి క్యారమెల్ ఏం చేయలేదు అనమాట. ఇదే ఆల్మోస్ట్ క్యారమెల్ అయిపోతుంది మనం మిక్స్ చేస్తున్న కొద్ది. లాస్ట్లో నేను చూపిస్తాను. చగ్గిల తీగ పాకం వచ్చే వరకు కలుపుకుంటూనే ఉండాలండి. కలుపుకోకపోతే గడ్డలు అయిపోతాయి అనమాట. మీరు ఇంట్లో ఒక్కళ్ళే ఉంటారు కాబట్టి ఒక్కళ్ళే ఉన్నప్పుడు చేయొద్దు, పక్కన ఎవరైనా హెల్ప్ ఉన్నప్పుడు చేసుకోండి. ఒకరి తర్వాత ఒకళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు. నాకు మా వారు హెల్ప్ చేశారనమాట. ఇవేళ తిక్కగా పాకం వచ్చే వరకు, మరీ ఎక్కువ కాదు, కొంచెం తీగ పాకం వచ్చే వరకు చేసుకోండి. మంచిగా కలుపుతూ ఉన్నప్పుడు తీగ పాకం వచ్చిన తర్వాత కొంచెం పాలు యాడ్ చేస్తూ కలుపుకోవాలి. ఒకేసారి పాలు పోస్తే గడ్డ కట్టేస్తుంది అనమాట. కొంచెం యాడ్ చేసుకుంటూ పాలని కలుపుకుంటూ ఉండాలి. ఇలా పాలు కలుపుకునేటప్పుడే మీరు కొంచెం మిరియాల పౌడర్ ఉంటే పౌడర్ వేసుకోండి, లేదా దంచి వేసుకోవాలంటే దంచి వేసుకోండి. నేనైతే మిరియాల పౌడర్ దంచే వేసుకున్నామంటే ఇలా గడ్డలు రాకుండా చూసుకోవాలి మీరు. మంచిగా ఇలా కొంచెం థిక్ అయ్యేటప్పుడే ఇప్పుడు మిరియాలు దంచి వేసేసుకుంటున్నాను నేను. వేసుకొని ఇలా కలుపుతూ ఉంటూనే ఉండాలి. కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. అప్పుడు అంటకుండా ఉంటుందండి ప్యాన్కి. అలా కలుపుకుంటూ మధ్యలో అంటుతుంది అనిపించినప్పుడు మీకు మళ్ళీ నెయ్యి వేస్తూ ఉండాలి. ఒక్కరే చేయాలంటే మాత్రం చాలా పెయిన్ వస్తుంది హ్యాండ్. సపోర్ట్ చూసుకొని చేసుకోండి, కానీ ఒరిజినల్ టేస్ట్ మాత్రం పక్కా అండి. చాలా టేస్టీగా వస్తుంది, చాలా బాగుంటుంది. అండ్ పిల్లలు కూడా తినచ్చు. మనం బెల్లం యూజ్ చేయడం వల్ల ఇంకా హెల్తీగా కూడా ఉంటుందన్నమాట. ఇలా మధ్యలో కూడా నెయ్యి వేస్తూ కలుపుకుంటూనే ఉండాలండి. మనం ఏంటి ఇంత నెయ్యి వాడుతున్నారు అనుకోవద్దు, ఖచ్చితంగా వాడాలన్నమాట ఈ టేస్ట్ రావాలంటే. కాకపోతే మనకి ఇది మళ్ళీ ఎక్స్ట్రాక్ట్ మనకు బయటకు వదిలేస్తుంది. ఇప్పుడైతే పీల్ చేస్తుంది, కానీ లాస్ట్లో మళ్ళీ ఆ నెయ్యి వదిలేస్తుంది అనమాట.
కాకపోతే మనం రెగ్యులర్గా చేసుకోము కాబట్టి అప్పుడప్పుడు చేసుకుంటాము, ఎప్పుడో ఒకసారి కాబట్టి ఒకసారి చేసుకున్నప్పుడు తప్పదు నెయ్యి వాడాల్సిందే. చక్కగా అలా మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. బాగా పీల్చుకుంటుంది, లాస్ట్లో వదిలేస్తుంది నెయ్యి. నీకు అది కూడా నేను చూపిస్తాను. ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలండి. పాన్కి కూడా ఏం అంటుకోదు, మనం నెయ్యి వేస్తూ ఉంటాం కాబట్టి అది వదిలేస్తూ ఉంటుంది. మంచిగా నెయ్యి వేస్తూ కలుపుతూనే ఉండాలి. మనకు అనిపిస్తుంది అమ్మో ఇంత నెయ్యి అని, బట్ ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం కాబట్టి తప్పదనమాట. ఇలా నెయ్యి వేస్తూ అంటుకున్నప్పుడల్లా కలుపుకుంటూ ఉండాలి. నేను ఆల్మోస్ట్ చాలా నెయ్యి వేసాను, 1/2 కిలో పైనే వేసాను అనమాట. వేసి కలుపుకుంటున్నాను. ఇప్పుడు మీకు చూడండి, ఇది ఇలా కొంచెం కొంచెం వదులుతుంది అనమాట. నెయ్యి బయటికి వదిలేస్తుంది, ఇలా ప్యాన్ కంటకుండా వచ్చేస్తుంది అనమాట. ఇలా తిప్పుకుంటూనే ఉండాలి, గట్టి పడుతుంది. చాలా వాటికి థిక్ అయిందండి, ఇంకొంచెం థిక్. ఆల్మోస్ట్ ఇది గంటన్నర ప్రాసెస్ అనమాట. ఇది బాగా నెయ్యి వచ్చేస్తుంది చూసారా. ఈ నెయ్యిని మనం మళ్ళీ వేరు చేసుకొని ఏదైనా స్వీట్స్ చేసుకున్నప్పుడు వాడుకోవచ్చు. చక్కగా ఇలా థిక్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకున్నాము. ఇలా మంచిగా కలుపుకుంటే ఇంకొంచెం బాగా థిక్ అవుతూ ఉంటుంది. చూసారా ఎంత నెయ్యి బయటకు వచ్చేస్తుందో, మనం వేసినంత వచ్చేస్తుంది అనమాట ఆల్మోస్ట్. ఈ డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి ఒకసారి కలిపేసుకోవాలి మంచిగా, ఆ స్వీట్లో కలిసే వరకు. నేనైతే హాఫ్ వేసుకున్నానండి, మొత్తం వేసుకోలేదు, తర్వాత పైన వేసుకుందాము అని చెప్పి. ఇంతే అండి, మనకి ప్రాసెస్ లెంతీగా ఉంటున్నా చేయడానికైతే ఒకటే ప్రాసెస్ అనమాట. సింగిల్ పాట్లో చేసుకోవడమే, హెవీగా కష్టంగా అనిపించదు. బట్ ఇది కలుపుకుంటూ ఇది నిదానంగా చేసుకోవడం వల్ల దాని టేస్ట్ బాగా వస్తుంది. తర్వాత ప్లేట్కి అది దగ్గరకు అయిపోయిన తర్వాత ప్లేట్కి నెయ్యి రాసుకొని దానిలో వేసేసుకున్నానండి నేను మంచిగా. తర్వాత పప్పులు వేసి ఇలా వేసి ఇంకా ముక్కలుగా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడం అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒరిజినల్ టేస్ట్ పక్కా అని చెప్పా కదా, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీ ఇంట్లో ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది.